దానికి 2 ఆబ్జెక్టివ్స్ తోటి తెచ్చారండి. ఒకటి ఫస్ట్ ఆబ్జెక్టివ్ ప్రజాస్వామ్యంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి పార్టీకి కాదని మరొక పార్టీకి మారటం అనేది అనైతికం, ప్రజల యొక్క అభిప్రాయాన్ని వమ్ము చేయటం అనేటువంటిది ఒక ఆబ్జెక్టివ్. రెండోది పొలిటికల్ స్టెబిలిటీ దెబ్బతింటుంది. దేశవ్యాప్తంగా అనేక మంది ఇష్టానుసారం పార్టీలు మారటం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోవటం, మళ్ళీ రావటం, మళ్ళీ కూలిపోవటం, ఇటువంటివన్నీ ఒక ఇన్స్టెబిలిటీకి దారితీస్తుంది. ఈ రెండింటిని నిరోధించడానికి అమెండ్మెంట్ చేసి 10th షెడ్యూల్లో చేర్చిన తర్వాత ఇవాళ మనం దేశవ్యాప్తంగా ఇప్పటికీ అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ మీరు రివ్యూ చేశారు, మిత్రులు కూడా చెప్పారు. ఏ పార్టీ దీనికి అతీతం కాదు. తర్వాత ఏ పార్టీ చేసినటువంటి చర్యలు ఆ పార్టీకి అనుగుణంగా సమర్థించుకుంటున్నారు. ఉదాహరణకు ఇవాళ బీఆర్ఎస్ ఏం చేసింది అనేటువంటి అన్ని ఇప్పుడు మన కౌశిక్ చెప్పారు. అట్లాగే కాంగ్రెస్ ఏం చేసింది అన్నది బాలరాజ్ చెప్పారు. ఇట్లా ఇప్పుడు ఇంకో పార్టీని ఆహ్వానించిన ఆ పార్టీ చర్యలు ఈ పద్ధతి ప్రకారం కరెక్ట్ అని చెప్తారు. కానీ ఇవాళ తప్పులు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. పార్టీ మారితే గ్రేడ్ 1 తప్పు, శాసనసభతోటి మేము చేర్చుకున్నామంటే తప్పు గ్రేడ్ 2, కాదు రిజైన్ చేసి గెలిపించినాక చేర్చుకున్నట్టు గ్రేడ్ 3. ఏదైనా అనైతికమే. గ్రేడ్లో తేడా ఉండొచ్చు కానీ అనైతికమే. ఎందుకంటే రాజ్యాంగం ఆశించింది వేరు, జరుగుతున్నటువంటిది వేరు. కాబట్టి నిన్నటి తీర్పులో ఒక ప్రెజర్ అయితే స్పీకర్ మీద సృష్టించగలిగింది. గతంలోనే గవాయ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఒకదాని మీద ఒకదానికి అధికారం లేదు, 3 నిర్మాణ సంస్థలకు, జ్యుడిషియరీ కానీ, శాసనసభ కానీ, లేక ఎగ్జిక్యూటివ్ కానీ, ఈ మూడింటికి ఒకదాని మీద ఒకటికి అధికారం లేదు. ఈ 3 కూడా రాజ్యాంగానికి కట్టుబడి ఉండే సంస్థలే, రాజ్యాంగం ఉన్నతి ఈ 3 మీద అని చెప్పేసి వేరే సందర్భంగా ఈ మాట అన్నాడు. ఇవాళ అది మళ్ళీ రిపీట్ చేశారు. అంటే మేము డైరెక్ట్ గా రద్దు చేయండి అని చెప్పే ఉద్దేశం లేదు మాకు. కాబట్టి స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. ఈ పార్లమెంటరీ వ్యవస్థను రెస్పెక్ట్ ఇవ్వడానికి ఈ మాట చెప్తున్నాం. కానీ ఇంకొక మాట అన్నారు కదా, మీరు కాలయాపన చేసి ఎమ్మెల్యేలు అడ్వర్స్ ఇంప్లికేషన్స్ ఛాన్స్ ఉంటుందని వస్తున్నా. అయితే స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోవాలని చెప్పే అధికారం మాకు లేదు, కానీ నిర్ణయం తీసుకుంటే దానికి సమీక్ష చేసే అధికారం జ్యుడిషియరీకి ఉందని చెప్పేసి అన్నారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఒక ఆప్షన్ పెట్టుకున్నారు, సమీక్ష చేసే అవకాశం ఉందని. సమీక్ష చేయకపోతే ఇష్టానుసారం ప్రవర్తించే అవకాశం ఉంది. కాబట్టి జ్యుడిషియరీ కరెక్ట్ లైన్లో చెప్పింది. తర్వాత ఇంకా 2-3 జడ్జిమెంట్లు కూడా గుర్తు చేసింది. జస్టిస్ నారిమన్ మణిపూర్ విషయంలో ఎట్లా 3 months అని చెప్పేసి స్పీకర్కు డైరెక్షన్ ఇచ్చారు, మహారాష్ట్రలో ఎట్లా ఇచ్చారు, ఇట్లా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చెప్తూ మీరు కూడా నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి దీని మీద రాజ్యాంగ ధర్మాసనం అనేది మేము అలో చేయం, ఫుల్ బెంచ్కి అలో చేస్తాం ఒకవేళ వస్తే. కానీ ధర్మాసనం మాత్రం అవసరం లేదని చెప్పేసి ఈ జడ్జిమెంట్ సందర్భంగా వాళ్ళు ఉటంకిచ్చారు. ఇప్పుడు మనం ప్రాక్టీస్కి వస్తే ఇవాళ ఒకవేళ నేను అనుకోవటం ఏంటంటే 3 నెలల స్పీకరు అనవరణ కన్నా ప్రకటించే ముందే ఒకవేళ అవకాశం ఉందంటే కాంగ్రెస్ పార్టీ ముందే ఈ 10 మంది తోటి రిజైన్ చేసి ఎలక్షన్స్ పోయేటువంటి అవకాశం ఉంది. రిజైన్ చేస్తే వచ్చే అఫెన్స్ కన్నా ముందే రిజైన్ చేసి ఎలక్షన్స్ పోతే ఉండేటువంటి అఫెన్స్ వేరు. వాళ్ళు స్పీకరే ప్రకటించి అనర్హులను ప్రకటించిన దానికన్నా ముందే రిజైన్ చేసి ఎలక్షన్స్ పోతే అఫెన్సివ్గా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. తర్వాత రెండోది, ఇక్కడ బీఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి పెద్దగా పరిస్థితులు లేవు. ఎందుకంటే ఒకటి, ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా మొదటిసారి కేసీఆర్ చెప్పినప్పుడు కన్విన్స్ అయ్యారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ గవర్నమెంట్ అస్థిరతం చేయాలని చూస్తున్నారు ఆంధ్ర శక్తులు. తర్వాత ఇక్కడ ఏజెంట్స్ పెట్టుకొని కూలదేయాలని చూస్తున్నారు. కాబట్టి రాజకీయ పునర్విక భాగంగా మేము స్థిరత్వం కోసం చేర్చుకుంటున్నాం అన్నప్పుడు తెలంగాణ ప్రజలు కన్విన్స్ అయ్యారు. కానీ రెండోసారి కూడా ఆ పని చేసినప్పుడు ఆ పని చేశారు. ఇక ఎదురు ప్రతిపక్షం లేదని అనేక తప్పులు రెండోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పులు చేసింది. ఇవాళ స్కాండల్స్ రూపంలోనండి, లేదా ఎంక్వైరీస్ రూపంలోనటువంటి ఇవన్నీ రెండవసారి 5 ఏళ్లలోనే ఈ చేసిన తప్పుల మీద జరుగుతున్నాయి. అంటే ప్రతిపక్షమే లేకుండా చేసినప్పుడు అటువంటి తప్పులు చేసే అవకాశం ఉంది. తప్పులు చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో బీఆర్ఎస్ ఇవాళ ఇవి ఇప్పుడు అందరూ ఆహ్వానిస్తున్నారు, ఎవరు వెనక్కుపోట్లే. ఎమ్మెల్యేలేము ఇప్పుడు మారినటువంటి ఎమ్మెల్యేలే మేము సిద్ధంగా ఉన్నాం, స్పీకర్ ఏది చెప్తే అది వింటామన్నారు. కాంగ్రెస్ వాళ్ళేం బీఆర్ఎస్ సక్సెస్ కాలేదు, సుప్రీంకోర్టు అనర్హులు తీర్పిస్తుంది అనుకున్నారు, కానీ స్పీకరే కరెక్ట్ అనేది మేము అదే చెప్పినాం, ఇప్పుడు సుప్రీంకోర్టు ఏది చెప్పినా కాంగ్రెస్ ఉత్సాహంగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ వాళ్ళేం
మూడు నెలలు తప్పదు, మేమే అడ్వాంటేజ్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ చెప్తున్నారు. అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు ఒకవేళ స్పీకరే 3 నెలలు రిజైన్ చేయడం అడిగితే లేదా డిస్క్వాలిఫైర్ అనేటువంటి స్థితి వస్తే రిజైన్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ రిజైన్ చేయకపోతే అనర్హతగా ప్రకటిస్తే ఇండివిజువల్ స్పీకర్ క్రెడిబిలిటీ పెరిగే అవకాశం ఉంది. అట్లా కాకుండా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో ఇంకా ఆలస్యం చేసి 6 నెలలో ఏడాది ఇట్లా లాగితే కాంగ్రెస్ కాపాడటానికి సాయం చేస్తూ ఉండొచ్చు, కానీ స్పీకర్ యొక్క క్రెడిబిలిటీ తగ్గే అవకాశం. అంటే ఇప్పుడు మనకి దీన్ని డీప్గా చూస్తే మూడే కనిపిస్తున్నాయి. ఒకటి మీరు అన్నట్టు రిజైన్ చేయమని అడగడము లేదా అనర్హత ఒకటి, రెండోది ధర్మాసనం రెండో ఆప్షన్ ఇందాక మా కాంగ్రెస్ ప్రతినిధి చెప్పినట్టు, మూడో ఆప్షన్ ఏంటంటే ఈ గతంలో బీఆర్ఎస్ ఏదైతే ప్రెసిడెంట్ క్రియేట్ చేసి పెట్టిందో, అంటే అక్కడనే కదా అంతకుముందు కూడా జరిగాయి, కానీ రాష్ట్రం విషయానికి వస్తే అదో అవకాశం కూడా ఉంది కదా, దాన్ని ఏమైనా ఎక్సైజ్ చేస్తుందా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఇప్పుడు ఈ 3 పరిస్థితుల్లో కూడా ఒకటి, స్పీకర్ ఏం మాట్లాడకపోతే మనం ఏయో ఒకటి ప్రెడిక్ట్ చేశాం, కానీ స్పీకర్ నేను ఒక మాట అన్నాడు, దనకడ ఏమన్నాడో విన్నారు కదా అన్నాడు. అంటే సుప్రీంకోర్టు రాష్ట్రపతికి గవర్నర్ కూడా 3 నెలలు ఆమోదించాలని చెప్పేసి ఒక డైరెక్షన్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఎవరు? రాజ్యాంగబద్ధ ఎన్నికైనటువంటి లేదా నియమించినటువంటి వాళ్ళని డైరెక్షన్ ఇవ్వడానికి సుప్రీంకు జ్యుడిషియరీకి అలా పార్లమెంటరీ వ్యవస్థలో జోక్యం చేసుకునే అవకాశం లేదని ధన్కడ్ ఎదురు తిరిగాడు. ధన్కడ్ ఏమన్నాడో విన్నారు కదా అంటే, ప్రసాద్ కుమార్ యొక్క అభిప్రాయం ఏంది, సుప్రీంకోర్టు ఆదేశించలేదు శాసనసభ వ్యవస్థని, లేదా స్పీకర్ని లేదా కౌన్సిల్ యొక్క చైర్మన్ ఆదేశించలేదు, సలహా ఇవ్వటం వరకే పరిమితం అని చెప్పేసి ధన్కడ్ చేసినటువంటి కామెంట్ రిపీట్ చేశాడు ప్రసాద్ కుమార్. ఇప్పుడు అనుమానం మొదలైంది. అంటే త్రీ మంత్స్ అయినటువంటి దానికి ప్రసాద్ కుమార్ అలో చేస్తాడా, ఒబే చేస్తాడా, లేకపోతే ఇంకేమైనా ఆల్టర్నేటివ్స్ అనేటువంటిది ఒకటి. తర్వాత నాకు పర్సనల్ గా ఒక అనుమానం ఏమిటంటే, ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా, ఏమిటంటే సహజంగానే ఇవాళ పార్టీలు మారాడు, రేవంత్ రెడ్డి కండవలు కప్పాడు, రేపు వీళ్ళే పోయి రామచంద్రరావుతోటి కండవలు కప్పించుకురు అనుకోండి, లేదా మరొకరితోటి కండవలు కప్పించుకున్నాడు, ఈ కండవలు కప్పించుకునేవన్నీ స్పీకర్ పరిధిలోకి వస్తాయా, లేదా శాసనసభలో, ఇది స్టాట్యూటరీ బాడీ కాబట్టి శాసనసభలోనే బీఆర్ఎస్ విప్పు జారీ చేస్తే విప్పుకి వ్యతిరేకంగా వీళ్ళు ఏమైనా కాంగ్రెస్ కు ఓటు చేసినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? స్టాట్యూటరీ బాడీలో శాసనసభల యొక్క యాక్ట్, వాళ్ళ యాక్షన్స్ స్పీకర్ పరిధిలోకి వస్తాయి, బయట కండవలు కప్పుకున్నటువంటి అనేటువంటి అవన్నీ కూడా నాన్ స్టాట్యూటరీ దగ్గర. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే వీళ్ళు ఎక్కడికైనా వెళ్తే ఏదో ఫంక్షన్ కి ఎక్కడికి వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఉన్న నాయకుడు ఎవడో ఏదో కండువా కప్పితే దానికి వీడియో తీస్తే అది ఎలాగా పరిగణలోకి వస్తుంది బహుశా. అదే, కానీ ఇప్పుడు ఇందాక బాలరాజు గారు కొన్ని చెప్పారు, అంటే ఏదో పదవులు ఇచ్చారని. ఒక్క మాట ఇప్పుడు టెక్నికల్ పేరు మీద కరెక్ట్ అంటున్నారు కదా, ఇప్పుడు ఏది 2/3 శాసనసభ పక్షం నిర్వహిస్తే మనం విలీనం చేయొచ్చు అంటున్నారు కదా, మరి అదే టెక్నికల్ ఇక్కడ ఏమిటంటే శాసనసభలో వ్యతిరేకంగా ఓటింగ్ చేస్తేనే అప్పుడు స్పీకర్ కన్సిడరేషన్కి వస్తారు తప్ప బయట చేసేటువంటి యాక్టివిటీస్ అన్ని అవి స్టాట్యూటరీ బాడీస్ కావు, ఆ యాక్షన్స్ అన్ని అనేటువంటిది రేపు స్పీకర్ లేవనెత్తితే దానికి ఏమిటి రిజల్ట్ ఏమిటి అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాకున్నటువంటి అంచనా మేరకు ఇటువంటివి కూడా రేపు ఇప్పుడు ఇష్యూ ఎక్కడికి వచ్చిందంటే నైఫ్ ఎడ్జ్ ప్రాబ్లంకి వచ్చింది. అంటే కత్తికి మొన మీద కూర్చున్నటువంటి స్థితి ఉంది ఈ ప్రాబ్లం. అటువరకు గుద్దా ఇటువరకు గుద్దా అని చెప్పలేనటువంటి స్థితిలో ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి దాంట్లో టెక్నికల్ గా స్పీకర్ సమర్థించుకునేటువంటి అవకాశాలు కూడా మనం తోసిపుచ్చలేము. కాబట్టి ఇవాళ ఉన్నట్టు అయితే మోరల్ గా చూసినప్పుడు సుప్రీంకోర్టు హానర్ చేయాలనుకున్నప్పుడు ఒకవేళ కాంగ్రెస్ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్కి వచ్చినటువంటి తర్వాత ఇంకొకటి కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా, కాంగ్రెస్ 2/3 ఈ 10 మంది చేరినప్పుడు ఇంకా కొంతమందిని లాగి 2/3 చేస్తున్నప్పుడు అధిష్టానం నుంచి ఒక సూచన వచ్చినట్టు కూడా ఒక చర్చ జరిగింది నేషనల్ లెవెల్లో డిబేట్లల్లో. ఏమిటా చర్చ అంటే, మీరు కాంగ్రెస్ ని బీఆర్ఎస్ ని ఇదే పనిగా వీక్ చేసుకుంటా పోతే మొత్తం ఓటింగ్ బీజేపీకి షిఫ్ట్ అయితే అప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాజకీయాలు వస్తాయి, ఓట్ల చీలిక ఉండదు, మీకు ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఎట్లా విధంగా బీఆర్ఎస్ ను కూడా సస్టైన్ చేయాలి, మీరు బతకనివ్వాలి. ఇప్పుడు గతంలో కేసీఆర్ చేసిన తప్పు చేయకండి అని చెప్పింది కాంగ్రెస్ అధిష్టానం. అందుకని అటువంటి కూడా చర్చ జరిగింది. కాబట్టి ఇవాళ ఏదో ఒక చర్చ మీద 2 ఫోర్సెస్